మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. త్రిత్వం తర్వాత మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23 నుండి 24, తిమోతికి అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 6 నుండి 19, పరిశుద్ధుడైన లూకా వ్రాసినటువంటి సువార్త 12వ అధ్యాయం 13 నుండి 21 వరకు. ఈ 3 పాఠ్య భాగాలు ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అంశం, నీ సంతోషము ఎక్కడ? నీ సంతోషం ఎక్కడ? దేవునిలోన, లోకంలోన? నీ సంతోషము ఎక్కడ? త్రియేక దేవుని నామములో అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ త్రిత్వ కాలములో మనమందరం కూడా ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలి అనే థీమ్తోనే ప్రతి వర్తమానం ఉంటుంది అనే విషయాన్ని మొదట గమనించాలి. మన ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల మన జీవితానికి మాత్రమే కాకుండా ఇతరులకు, విశేషంగా నీ కుటుంబానికి, నీకు అది మేలుకరము అనే విషయాన్ని మరవకూడదు. మనము సంతోషంగా ఉండాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాం. మానవుడు సంతోషం కొరకు ఆయా మార్గాలు వెతుక్కుంటూ ఉంటాడు. లోకంలో సంతోషం ఉందని వెళ్ళేవారు కనబడతారు. అంతేకాదు, లోకరీతిగా జీవించటమే సంతోషము అని అనుకుంటారు. లోకమిచ్చే డెఫినేషన్ ఏంటంటే, మనము చిన్న చిన్న ఆనందాలు కలిగి ఉండడం అనేది చాలా అవసరమని అపవాది వారి బ్రెయిన్ వాష్ చేయడం ద్వారా వారు లోకంలో కలిసిపోవడము, లోకరీతిగా జీవించడం జరుగుతుంది. ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిగా, ఆధ్యాత్మికమైన స్త్రీగా, ఒక విశ్వాసిగా నీవు లోకంలో సంతోషాన్ని వెతకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. కేవలము ఆయన సన్నిధిలో మాత్రమే సంతోషం ఉంటుంది అనే విషయాన్ని ఒక క్రైస్తవురాలిగా నీవు ఎప్పుడు దానిని ఖచ్చితంగా నొక్కి ఒక్కడి నుంచి చెప్పవలసిన వానిగా ఉంటూ ఉన్నాం. అదే కీర్తనకాడు 16వ కీర్తనలో 11వ చరణంలో 2వ భాగంలో ఆయన చెబుతున్నాడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. మరి నీవు సంతోషాన్ని ఎక్కడ వెతుక్కుంటున్నావు? ఈరోజు 3 పాఠ్య భాగాల నుండి ప్రస్తుత ఈ యొక్క ప్రపంచాన్ని మనము ఆలోచిస్తూ మన క్రైస్తవ బిడ్డలు, మన కుటుంబాలు, మనము ఏ విధంగా మనం సంతోషిస్తున్నాం? అసలు వాట్ ఈస్ హ్యాపీనెస్? అసలు సంతోషం అంటే ఏంటి? అసలు ఎలా సంతోషించాలి? మనం ఎలా ఉంటే దేవుడు సంతోషిస్తాడు? ఈ విషయాల గురించి మనం ధ్యానం చేద్దాం. చాలామంది సంతోషం అంటే ఈ లోకరీతిగా ఏదో ఒక హాస్యాస్పదమైనటువంటి మాటలు మాట్లాడుకోవడం, లేదా వాటిని టీవీల్లో, సినిమాల్లో, బయట అక్కడక్కడ చూడడం, వచ్చేటువంటి ఆనందం ఒక 10 నిమిషాలు లేదా 30 నిమిషాలు, 1 గంట, 2 గంటలు, ఎంతసేపు అయితే ఈ ఆనందం ఉంటుందో అది మాత్రమే సంతోషము అని అనుకుంటూ ఉన్నాడు. కానీ యోబు అంటాడు 20వ అధ్యాయం 4వ వచనం, భక్తిహీనుల సంతోషం నిమిషం మాత్రమే ఉంటుంది. నీవు లోక సంబంధమైనటువంటి వాటిలో సంతోషాన్ని నువ్వు వెతుక్కుంటే అది నీకు తాత్కాలికమైనది మాత్రమే, పైగా దేవుడి నుండి నిన్ను దూరం చేస్తుంది అనే విషయాన్ని మొదట నువ్వు జ్ఞప్తికి ఉంచుకోవాలని వాక్యము ద్వారా మీకు నేను తెలియచేస్తున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే మన సంతోషము దేవునిలో మాత్రం ఉండాలి. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు చదివితే ప్రభువే అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని సన్నిధిని నువ్వు ఏం చేయాలంటే సంతోషించాలి. నీవు, నీ కుమార్తెలు అందరూ కూడా నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలను. అలా సంతోషించేటువంటి వారు, నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపాలంటే దేవుని మందిరములో, ఆయన సన్నిధిలో నువ్వు సంతోషించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. అందుకే నీ కొరకు దేవుని మందిరము ఈ లోకములో దావీదు ఆలోచన నుండి పుట్టినటువంటి, సొలొమోను ద్వారా స్థిరపరచబడినటువంటి దేవుని యొక్క మందిరము. ఆ మందిరములో నీవు, నేను ఆ కొనసాగింపుగా ఆయనను ఆరాధిస్తూ మనము సంతోషించే వారంగా ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారా, మరి అలా సంతోషించేవానిగా నువ్వు ఉండాలి. నీ జీవితమును బట్టి ప్రభువు ఆనందించేవాడిగా ఉండాలి. మనం అంతా ఎప్పుడు కూడా మన సంతోషము, నేను సంతోషంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండడానికి ఏం చేయాలి అనేది ఆలోచిస్తూ ఉంటాం. దేవునిలో సంతోషించడం మాత్రమే కాదు, దేవునిని సంతోషపరచడం కూడా చాలా ప్రాముఖ్యం.
మనం చాలాసార్లు ఆరాధన చేయడం ద్వారా మనం సంతోషంగా ఉంటాం, కానీ మనం చేసే ఆరాధన దేవునికి సంతోషకరంగా ఉందా, దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా అని మనం చాలాసార్లు ఆలోచించాం. చాలా చోట్ల చాలా సంఘాలలో చర్చెస్ అనేవి ఎంటర్టైన్మెంట్ ఒక పాయింట్గా మారిపోవడం అనేది చాలా విచారకరం. దేవుని సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మన దేవుడు అల్లరికి కర్తగాడు. ఆయనను ఆరాధించే సమయంలో దేవునికి వ్యతిరేకమైనవి దొంగల గుహ అని ప్రభువు ఆ రోజు చెప్పినట్టుగా మనం ఏ గుహగా దేవుని ఆలయాన్ని మార్చేస్తున్నాం, దానివల్ల ఆయన సంతోషిస్తాడా, ఆయన సంతోషంగా ఉంటాడా అంటే ఏమాత్రం ఉండడు అని వాక్యము చాలా స్పష్టంగా చెప్తోంది. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఆయన దేన్ని బట్టి సంతోషిస్తాడంట, ఎవరిని బట్టి ఆయన సంతోషిస్తాడో అక్కడ చెప్తున్నాడు. నీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి కాదు ఆయన సంతోషించేవాడు. నువ్వు నీ జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తే అలాంటి వారిని బట్టి ఆయన ఏమాత్రము సంతోషించడు. నీకున్నటువంటి శౌర్యాన్ని బట్టి అంటే బలగాన్ని బట్టి నువ్వు ఏమైనా మిడిసి పడతావంటే దాన్ని బట్టి ఆయన సంతోషించడు. నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి, ధనాన్ని బట్టి, చాలామంది ధనాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు, అతిశయపడుతుంటారు, అలాంటి వారిని బట్టి కూడా ఆయన సంతోషించడు. మరి ఎవరిని బట్టి ఆయన సంతోషిస్తాడు అని అంటే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం అంటాడు, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపబడును, అట్టి వారిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చున్నాడు. అలాంటి వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అంతేగాని నీకున్న జ్ఞానమును బట్టి కానీ, శౌర్యాన్ని బట్టి కానీ, ఐశ్వర్యాన్ని బట్టి కానీ ఆయన ఏమాత్రము సంతోషించడు. ఇక్కడ చదవబడిన పాఠ్యభాగాలలో పౌలు తిమోతికి రాస్తూ చెప్తాడు, ఐశ్వర్యం అనేది అంత భయానకమైనటువంటిదో, నీవు నీ ఐశ్వర్యాన్ని బట్టి అతిశయపడేవాడిగా ఉంటే అది సమస్తమైన కీడులకు మూలంగా మారిపోతుంది. ఆ ధనము నిన్ను దేవుని నుండి దూరం చేస్తుంది, మనుషుల నుండి దూరం చేస్తుంది, నీ యొక్క భక్తి జీవితం నుండి నిన్ను దూరం చేస్తుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:10 చాలా స్పష్టంగా ఆయన వివరిస్తున్నాడు. అందుకే నీవైతే దైవజనుడా వీటిని విసర్జించు అనే మాట అక్కడ మనకి కనబడుతుంది. అది విసర్జనతో పోల్చాడు. దేవుని ఆనందాన్ని కోరుకునేవాడు. దేవుడు మనల్ని బట్టి ఆనందించాలంటే మనము ఖచ్చితంగా దేవుణ్ణి బట్టి అతిశయించే వారంగా ఉండాలి. ఆయనను బట్టి మాత్రమే అతిశయించే వారంగా ఉండాలి. అంతేకాదు దేవుని మాటను గైకొనే వారంగా ఉండాలి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ సౌలు చేసిన పనికి దేవుడు చాలా చింతించినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటను మనం వినలేదో దాన్ని బట్టి ఆయన ఏమాత్రము సంతోషించేవానిగా ఉండడు. అందుకే అక్కడ అంటున్న మాట చూడండి, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా, ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆయన సంతోషం ఎందులో ఉందంటే మాట వినడంలో ఉంది. సౌలు అది చేయలేదు, అందుకే దేవుడు సంతోషించలేకపోయాడు, చింతించాడు సౌలుని బట్టి. మూడవదిగా ప్రవర్తన దిద్దుకోవడం ద్వారా ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషము హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ వాక్యంలో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. దుష్టులు మరణము నొందుట చేత నాకెంత మాత్రము సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. అదే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు 32వ వచనం, మరణం నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడును కావున మీరు మనసు త్రిప్పుకొని అప్పుడు మీరు బ్రతుకుదరు. చూసారా, మరణించటం ద్వారా ఆయన సంతోషించేవాడు కాదు, అది భౌతిక సంబంధమైన మరణం కాదు. కానీ రెండవ మరణాన్ని నేను ఆధ్యాత్మికంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. నీవు లోక సంబంధమైన క్రియలలో నువ్వు వెళుతూ ఉన్నప్పుడు, లోకానుసారంగా నీవు జీవిస్తూ ఉన్నప్పుడు నీ జీవితము ఖచ్చితంగా దేవునికి దూరం అవుతుంది. నిన్ను బట్టి దేవుడు ఏమాత్రము సంతోషించడు. ప్రవర్తన దిద్దుకోవడం ద్వారా ఆయన సంతోషించేవాడుగా ఉంటాడు. మత్తయి 20:23 అంటాడు, ఎవరైతే నమ్మకంగా ప్రభు ఇచ్చిన పనిని
జరిగిస్తారో అలాంటి వారు దేవుని యొక్క సంతోషంలో పాలిభాగస్తులవుతారు అనే విషయాన్ని అక్కడ ప్రభువు మత్తయి సువార్త 25:23 జ్ఞాపకం చేస్తున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, యజమాని సంతోషంలో పాలిభాగస్తుడిగా ఉండు అనేమాట. నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటేవి కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించుదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుము. యజమానుడు ఎప్పుడు సంతోషాన్ని షేర్ చేసుకుంటాడు, ఆయన ఎప్పుడు సంతోషంగా ఉంటాడు అని అంటే ఆయన ఇచ్చిన పనిలో నీవు నమ్మకంగా ఉన్నప్పుడు. 5వది, మనము మారు మనసు పొందడం మాత్రమే కాదు, ఎవరైనా మారు మనసు పొందితే అలాంటి వారిని బట్టి ప్రభు సంతోషిస్తాడు. లోకాసువార్త 15:7 అంటాడు, 99 మంది కంటే నీతిమంతుల కంటే ఒక పాపి మారు మనసు పొందటంలో అధికమైన సంతోషము పరలోకములో కలుగును అనే మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం. అంటే దేవుడు పరలోకమందు నివసించినటువంటి ఆయనకు సంతోషము ఒక పాపి రక్షణ. ఆ రక్షణ కొరకు నేను పాటుపడాలి. అదే అంటాడు యోధాపత్రికలో, కొందరిని అగ్నిలో నుండి లాగినట్లు రక్షించుడి అనే మాటను యోధా తన యొక్క పత్రికలో, యేసు ప్రభు సహోదరుడైనటువంటి యోధా తన పత్రిక రాస్తూ ఆ పత్రికలో 1 అధ్యాయము 23-24 వచనాలు 23వ వచనంలో అంటాడు, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. అలా రక్షించే వారంగా మనం ఉన్నప్పుడు మనల్ని బట్టి, ఆ ఆత్మను బట్టి పరలోకంలో సంతోషం. 6వది, ఆయనకు తగినట్లుగా నడుచుకోవడం ద్వారా ఆయన సంతోషిస్తాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ చాలా స్పష్టమైన మాట మధ్యలో రాయబడుతుంది, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు. అంటే అన్ని విషయాల్లో ఆయన సంతోషంగా నిన్ను బట్టి ఉండాలంటే ఆయనకు తగినట్టుగా మనం నడుచుకోవాలి. ఈ 6 విషయాలు మన జీవితంలో కలిగినప్పుడు మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. మొదటిది, మనం దేవుణ్ణి సంతోషపరిచే వారంగా ఉండాలి మన జీవితం. అలా ఉండడానికి మనం ఏం చెయ్యాలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. చాలాసార్లు మనం దేవుణ్ణి కాక మనుష్యులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తాము. అదే మాటలో మీరు గమనిస్తే కొలస్సీ పత్రిక 3:22 మీరు చదువుతున్నప్పుడు అక్కడ ప్రభు చెప్తాడు, మనం అలా ఉండొద్దు అనే మాట చెప్తాడు. దాసులుగా మనుష్యులను సంతోషపెట్టువారనట్ట కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధకరణము గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములో విధేయులై ఉండుడి. మనుష్యులను సంతోషపెట్టాలని మీరు చేయకండి. ఎప్పుడైతే మనం మనుష్యులను సంతోషపెట్టాలని మనం చేస్తామో మన జీవితంలో దేవునికి మనం దూరం అయిపోతాం. లోక సంబంధమైనటువంటి క్రియలలో మనం మునిగిపోతాం. లోక రీతిగా మనము ప్రయాసపడతాం. మనుష్యులను సంతోషపెట్టాలని కాదు, ఎందుకంటే ప్రభు ప్రత్యక్ష అయినప్పుడు ఆయన ఎదుట మనం ఒప్పుకోలను బట్టి మనము ఆ మధ్యలో నిష్కలంకంగా, ఇక్కడ అదే మాట మాట్లాడుతూ ఉన్నాడు, చాలా స్పష్టమైన మాట, శుద్ధాలంకారము ధరించుకున్న వారమై మనము అలాంటి ఆలోచన కలిగిన వారంగా ఉండడానికి, అలాంటి హృదయము కలిగి ఉండడము అంటే నానార్థాలు దానికి మనం గమనిస్తే ఇక్కడ రాయబడినమాట శుద్ధకరణము అనగా ప్యూర్ హార్ట్, నిష్కలంకము. అదే మాట తిమోతి పత్రిక భాగంలో, తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయమును మీరు గమనించినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా ప్రభు 14వ వచనంలో మనతో మాట్లాడుతున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకంగాను అనిధ్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవాలి. నిష్కలంకంగా అంటే అది హృదయమునకు సంబంధించింది. అలాంటి నిష్కలంకమైనటువంటి హృదయం మనం కలిగి ఉండాలి. అందుకే అక్కడ పై వచనాలు అంటాడు, నువ్వు విసర్జించు, లోక సంబంధమైన వాటిని విసర్జించు, నువ్వు వెతకవలసిన నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకోవడానికి ప్రయాసపడు, తెగని ధనము సంపాదించుకోవడానికి, లోకానుసారంగా వెళ్ళటానికి, వాటి కొరకు నువ్వు పరుగులెత్తద్దు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మనుషులను సంతోషపెట్టాలని ఎప్పుడూ మీరు చెయ్యొద్దు. మీరు గమనిస్తే అహరోను మనుషులను సంతోషపెట్టాలని దేవుని ఆజ్ఞను మర్చిపోయాడు. మోషే కొండ మీదకి వెళ్తాడు, అహరోను క్రింద ఉంటాడు, వీళ్ళందరూ తొందర పెట్టారని, వీళ్ళందరినీ సంతోషపెట్టాలని బంగారాన్ని తీసుకొచ్చి వారి కోసం ఒక దూడను చేయడము, అది దేవునికి వ్యతిరేకమైన కార్యంగా మనం చూస్తాము నిర్గమాకాండం 32వ అధ్యాయంలో.
ప్రియులారా, మనుష్యులను సంతోషపెట్టాలని వారు తొందర పెడతారు. తొందర పెట్టినప్పుడు దేవుని ఆజ్ఞను మర్చిపోతే నీ జీవితంలో దేవుని శిక్షను పొందుకుంటావు. జాగ్రత్త. మనము మనుష్యులను సంతోషపెట్టాలని కాదు, దేవుని కొరకు నిర్మలమైన హృదయం కలిగిన వారంగా, సింగిల్నెస్ ఆఫ్ హార్ట్, పరిపూర్ణమైనటువంటి ప్రభువుకు భయపడుతూ మనం నిష్కలంకమైనటువంటి ఆయన ప్రత్యక్షతలో మనం ఉండాలి అనే మాటను వాస్తవమైన జీవము సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు అనే మాటను ఇదే అధ్యాయంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:18-19 ఆయన చెబుతూ ఉన్నాడు. అంటే మన జీవితము ఏ విధంగా మనం కట్టుకోవాలి, మనుష్యుల కొరకు కాదు, దేవుని కొరకు మాత్రమే. అదే మాటలో మీరు జ్ఞాపకం చేస్తున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2:4 మీరు చదువుతున్నప్పుడు, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమే బోధించుచున్నాము. చాలాసార్లు మనుష్యుల కొరకు పొగడ్తలతో కూడినటువంటి మాటలు, ఎదుటిగా ముఖస్తుతి, అలాంటి మాటల వలన మనం దేవుని యొక్క చిత్తాన్ని ఎప్పుడు నెరవేర్చలేం. మనం ఉన్నది ఉన్నట్టు చెప్పడం తప్పులేదు, వారికి అప్రిషియేషన్ ఇవ్వడం తప్పులేదు. పౌలు కూడా చాలాసార్లు మీరు చేసిన పనిని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నానని చెప్పాడు. చాలామందిని ఆయన అభినందించడం వేరు, వారికి తగిన దానికంటే ఎక్కువగా వారిని పొగడ్త ఇవ్వడం వేరు. చాలా రెండింటికి స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. పౌలు కూడా మంచి చేసిన వారిని అభినందించాడు. మనం ఖచ్చితంగా అభినందించాలి. క్రీస్తులో ఎవరైతే దేవునికి మంచి కార్యాలు చేస్తున్నారో, మందిరం కొరకు, సేవకుని కొరకు, పరిచర్య కొరకు మంచి పనులు చేసేవారిని మనం అభినందించాలి, ఖచ్చితంగా అభినందించాలి. అయితే అది మించి ఉండకూడదు, అది ఎప్పుడు మించి ఉండకూడదు. అలా ఉండడాన్ని బట్టి మనుషులను సంతోషపెట్టే వారంగానే ఉంటాం, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండము. కనుక మనం చేసే ప్రసంగాలు అయితే మనం చెప్పే మాటలు ఏ విధంగా ఉంటున్నాయి, ఇది మనము పరిశీలించుకోవాలి. ఎఫెసీ పత్రిక 6:6 మీరు గమనించినప్పుడు అక్కడ ప్రభు వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్టు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు, దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించి మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయడి. మనం సేవ చేసేటప్పుడు మనుష్యులను సంతోషపెట్టాలని కాదు, దేవుని కొరకు ఇష్టపూర్వకంగా సేవ చేసేవారంగా ఉండాలి. అది దేవుని సేవ అయినా, నువ్వు సంఘ సేవ అయినా, సమాజ సేవ అయినా, ఏదైనా ఏ సేవ అయినా సరే నీవు మనుషుల కొరకు కాదు, దేవుని కొరకు చేయాలి అనే వాక్యము చెప్తుంది. మనుషులను సంతోషపెట్టేటువంటి వ్యక్తులు దేవునికి ఎప్పుడు వారు దాసులుగా ఉండలేరు, దేవుని దాసులుగా ఎన్నటికీ వారు ఉండలేరు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములో ఇక్కడ పౌలు చాలా చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతేనే క్రీస్తు దాసుడును కాకయే పోవుదును. చూసారా, మనుషులను సంతోషపెట్టాలనుకున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళవలసి వస్తుంది. కనుక మనుషులను సంతోషపెట్టే వారంగా కాదు. ఇక్కడ మీరు దానియేలుని గమనించండి, షద్రక్ మేషక్ అబేద్నెగోలను గమనించండి, యోసేపుని గమనించండి. వీరు మనుషులను సంతోషపెట్టాలని చేయలేదు, దేవుడిని సంతోషపెట్టడానికి వారు కార్యాలు చేశారు. తత్ఫలితంగా దేవుడు సంతోషపడిన తర్వాత ఆటోమేటిక్గా మనుషుడు కూడా సంతోషపడేలాగా ప్రభువు చేస్తాడు. యోసేపు దేవునికి మాత్రమే సంతోషపెట్టాలని చూశాడు. దానియేలు చూడండి, దేవుణ్ణి సంతోషపెట్టడానికి అక్కడ పెట్టిన నియమాన్ని పాటించలేదు. కానీ సింహబోన్లో వేసిన దానియేలును దేవుడు రక్షించినప్పుడు దేవుని ద్వారా దానియేలు మనుషుల మెప్పును కూడా పొందుకున్నాడు. చాలామంది ఏం ప్రశ్నిస్తారంటే, ఇదండి మనం ఎంతసేపు దేవుణ్ణే సంతోషపెట్టేవాళ్ళం ఉంటే వాక్యంలో ఉంది కదా, ఇదిగో దేవుని దయలో మనుషుల దయలో ఉన్న మనుషుల దయ కూడా కావాలి కదా అని అంటే, మనుషుల దయ కొరకు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళమని వాక్యం చెప్పలేదండి.
చాలామంది వాక్యాన్ని వక్రీకరిస్తారు. అట్లా చేయొద్దు. మనుషులు దయ పొందుకోవడం అవసరమే, మనుషులు దయలో ఉండడం అవసరమే, కానీ మనుషుల దయ కొరకు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళమని ఎక్కడా బైబిల్లో చెప్పలేదు. అలా ఎవరూ చేయలేదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎవరూ చేయలేదు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు చేయలేదు, దానియేలు చేయలేదు, యోసేపు చేయలేదు. మీరు ఎవరినైనా చూసుకోండి, 12 మంది శిష్యుల్లో యోధా ఇస్కరియోతు తప్ప మిగిలిన వారిని ఎవరైనా చూసుకోండి, ఎవరూ చేయలేదు. మీరు గమనిస్తే దేవుని భయం కలిగిన వారు దేవుని భయంతో దేవుని సంతోషించేవారు మాత్రమే కాక మనుషులను కూడా సంతోషింపజేసేవారు. మనుషుల దయను కూడా వారు పొందుకుంటారు. కాకపోతే కొద్దిగా ఆలస్యం అవుతుందేమో, కానీ ఖచ్చితంగా మనుషుల దయ కూడా దేవుని ద్వారా వారికి కలుగుతుంది. దాన్ని మాత్రం నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. కేవలం మనుషులను మాత్రమే సంతోష పెట్టాలనుకున్న వారు దేవుణ్ణి ఎప్పటికీ సంతోష పెట్టలేరు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, మనము ఎవరిని సంతోష పెడుతున్నాం? మన సృష్టికర్త అయిన దేవుణ్ణి సంతోష పెట్టాలి. మన సంతోషము దేవునిలోన లోకంలోన అనే అంశంలో దేవునిలో సంతోషించే నువ్వు దేవుని సంతోషపెట్టు. దేవుని సంతోషపెట్టేటువంటి క్రమంలో నువ్వు దేవుణ్ణి మరిచి మనుషులను సంతోషపెట్టాలనుకుంటున్నావా? నువ్వు దేవునికి దూరం అవుతావు, జాగ్రత్త. అంతేకాదు, ఇతరులను సంతోషపెట్టాలనుకునేవారు కొంతమంది మరొక తెగ లేకపోతే మరొక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే వారిని వారే సంతోషపరుచుకుంటారు, ఇతరులను మర్చిపోతారు, దేవుణ్ణి మర్చిపోతారు. ఇది మరింత పొసెసివ్నెస్, చాలా అంటే వారికి వారే స్వార్థముతో కూడినటువంటి వారిగా ఉంటారు. అలాంటి వారిని గురించి మనం చూస్తే లూకాసువార్త 12:13-21 వరకు ఇక్కడ యేసుప్రభు వారు ఒక ఉపమానంతో చూపించాడు. ధనవంతుని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ధనం ఎక్కువైపోయింది. ధనం ఎక్కువగా ఉండడాన్ని బట్టి పొరుగువాడిని మర్చిపోయాడు, దేవుడిని కూడా మర్చిపోయాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ అంటున్నాడు 12వ అధ్యాయాన్ని మీరు గమనించినప్పుడు ఇక్కడలో మీరు 19 నుంచి చదివితే, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అతడు ఏమనుకుంటున్నాడంటే తనకు ధనముంది, సమస్తముంది, నా ప్రాణమా తినుము, త్రాగు, సుఖించుమని తన్ను తాను అలా మాట్లాడుకుంటాను నేను అని అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఇవన్నీ ఎవరి వశమవుతాయి? ప్రియులారా, మనం చాలాసార్లు ఆలోచించాం నేను సంతోషిస్తాను, నేను సంతోషంగా ఉంటాను, ఎవడలా వెళ్ళిపోతే నాకెందుకు? పొరుగువాని గురించి ఆలోచించాం, దేవుని గురించి అసలే ఆలోచించాం. అలాంటి వారు కూడా లేకపోలేదు. ఎందుకంటే వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు చదివినప్పుడు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, అంతేకాదు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు వీరు ఉన్నారు. ఇక్కడ దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవాన్ని ప్రేమిస్తారు. అంటే వారి సుఖమే వారికి ప్రాముఖ్యం, వారి కంఫర్టే, ఎదుటివాడు ఏమైపోయినా వారికి అనవసరం. అక్కడ అదే కదా మనకు కనబడుతుంది లాజరు ధనవంతుడి విషయంలో. పొరుగువాడు లాజరు ఎంత అవస్థపడినా ధనవంతుడు ఏమాత్రం పట్టించుకోలేదు. అంటే తన జీవితం తను మాత్రమే, దేవుని గురించి లేదు, పొరుగువాడిని గురించి లేదు. ఎక్కడ గుర్తొచ్చాడు పొరుగువాడు దేవుడు? ఇద్దరు నరకంలోకి వెళ్ళాక గుర్తొచ్చాడు. పిల్లరా, మీరు గమనించండి, మనం ఎలా ఉంటున్నాం? మన చుట్టూ ఉన్న ఆస్తిని బట్టి, లేదా మనకున్న పలుకుబడిని బట్టి, మనకున్నటువంటి ఆధిక్యతను బట్టి మనం పొరుగువాడిని మర్చిపోతున్నాం, దేవుణ్ణి మర్చిపోతున్నాం. ప్రభు 2 ప్రధానమైన ఆజ్ఞలు ఇచ్చాడు. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు, అంతేకాదు నీ దేవుణ్ణి ప్రేమించు. దేవుణ్ణి ప్రేమించేవాడు పొరుగువాడిని ప్రేమించాలి. పొరుగువాడిని ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమిస్తానంటే అట్టివాడు అబద్ధికుడని యోహాను తన పత్రికలో చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రెండింటినీ కాదని నిన్ను నీవు ప్రేమించుకుని, నీ ప్రాణాన్ని ప్రేమించుకుని, నీకు మంచి జీవితం ఇచ్చిన దేవుణ్ణి నువ్వు మర్చిపోతే నీ జీవితము చాలా భయానకమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, 103వ కీర్తనలో మొదటి 2 చరణాలు మీరు చదివితే, దావీదు తన కూడా ధనం కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు, కానీ తన ప్రాణాన్ని అంటున్నాడు యెహోవాను సన్నుతించుమని చెప్తూ ఉన్నాడు. అలాంటి వారికి ఉండాలి. మనము ఈ లోక ధనాన్ని బట్టో లేదా ఈ లోక స్థితిగతులను బట్టో మనము దేవునికి దూరంగా ఉండకూడదు. ఎలా ఉండాలంటే Luka 12:21 అంటాడు, దేవుని ఎదుట ధనవంతులుగా మనం ఉండాలి. మనం మనుషుల ఎదుట ధనవంతులుగా కాదు, దేవుని ఎదుట ధనవంతులు ఎప్పుడవుతాం అంటే తిమోతికి రాసిన 1వ పత్రిక 6:19 సత్క్రియలు అనే ధనం మనం కలిగినప్పుడు, మన ధనాన్ని బట్టి మనం అతిశయించకుండా దేవుణ్ణి బట్టి మనం అతిశయించినప్పుడు. ఇర్మియా 9 అధ్యాయములో 23-24 వచనాల్లో ప్రభు చెప్తున్నాడు, మనం దేవుణ్ణి బట్టి, దేవుడే సిరిమంతుడు, ఆయనే సకల ఐశ్వర్యాల కారణభూతుడని ఆయన బట్టి నువ్వు అతిశయించినప్పుడు
సత్క్రియ అనే ధనాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు, దేవుని ఎదుట ధనవంతులుగా నువ్వు ఉన్నప్పుడు నీ జీవితము ఖచ్చితంగా అద్భుత రీతిగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంతేగాని నీ ప్రాణాన్ని సంతోషపెట్టడానికి నీకున్నటువంటి ఫెసిలిటీస్ని బట్టి, నీకున్నటువంటి స్థితిగతులను బట్టి, స్టేటస్ని బట్టి నీవు దేవుణ్ణి మర్చిపోతున్నావేమో జ్ఞాపకం పెట్టుకో. ప్రియులారా, మనము సత్క్రియలనే ధనం కలిగి ఉండాలి. తోమ భారతదేశానికి వచ్చారు. ఆయన భారతదేశానికి వచ్చి పరిచయం చేస్తున్నాడు. గుండాఫరస్ అనే రాజు తోమాను పిలిపించి, నా కొరకు ఒక మంచి బిల్డింగ్ నువ్వు నిర్మించావు అని చెప్పాడు. కారణం ఏంటంటే యోహాను 14వ అధ్యాయము ప్రకారంగా సువార్త ప్రకటిస్తున్నాడు. మీ కొరకు నేను పెద్ద భవంతులు నిర్మిస్తాను, పరలోకంలో పెద్ద భవంతులు ఉన్నాయని సువార్తను విన్నటువంటి తెలియజేయబడినటువంటి రాజుగారు నా కొరకు పెద్ద భవంతుని నిర్మించని ఖాళీ స్థలాన్ని చూపిస్తే, గుండాఫరస్ దగ్గర రాజుగారి దగ్గర డబ్బులు తీసుకొని కొంత సమయం ఇచ్చినప్పుడు, ఆ సమయాన్ని పూర్తి చేసుకున్న తర్వాత రాజు వచ్చే స్థలాన్ని చూచినప్పుడు అక్కడ ఎలాంటి భవంతు లేకపోవడంతో తోమా మీద ఆగ్రహం కలిగినటువంటి రాజు తోమాను చెరసాల్లో వేయిస్తాడు. గుండాఫరస్ రాజు గారి తమ్ముడు చనిపోవడం, అతడు దర్శనము ద్వారా పరలోక రాజ్య వీధులలో తిరుగుతున్నప్పుడు ఆయనకు ఒక మంచి నిర్మాణములో ఉన్నటువంటి ఒక భవంతు కనబడుతుంది. ఈ భవంతు ఎవరిది అని అడిగినప్పుడు వెంటనే అక్కడ ఉన్నవారు, ఇది భూలోకంలో తోమా అనేటువంటి సేవకుడు గుండాఫరస్ అనే రాజు కొరకు నిర్మిస్తున్న ఒక పెద్ద భవంతు అని చెబుతాడు. అప్పుడు దాని విషయమై అనుమతితో రాజు దగ్గరికి వచ్చి రాజుకి కలభావాన్ని తెలియచేస్తూ, ఇదిగో నీ కొరకు ఇలాంటి విషయాలు జరిగినాయి అని చెప్పడంతో దానితో ఈయన కలలో నుండి ఆ విషయాన్ని గ్రహింపగలిగిన వాడే తోమాను శిక్ష నుండి తప్పించి సన్మానించి పంపించటం జరిగిందని యాక్ట్స్ ఆఫ్ థామస్ అనే పుస్తకంలో ఈ యొక్క జరిగిన వృత్తాంతాన్ని వ్రాసి ఉంచడం చరిత్రలో మనం చూస్తాం. ప్రియులారా, సత్క్రియల ద్వారా ప్రభు కూడా చెప్పాడు, ఈ మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులు ఒక్కరికి సహాయం చేస్తే పరలోకంలో మీ యొక్క ధనం అధికమవుతుంది. నిజమే, నాకు చేసినట్టే అన్నాడు దేవుడు. మనము సత్క్రియలు అనేటువంటి ధనాన్ని కలిగిన వారంగా దేవుని ఎదుట ధనవంతులుగా ఉండి ఐశ్వర్యమునకు మూలమైన ప్రభువుని యందు అతిశయించే వారంగా ఉన్నప్పుడు, దేవుని యందు అతిశయం, దేవుని కొరకు ప్రయాస, దేవునిలో మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితం ఆశీర్వదింపబడుతుంది. ఆయన యొద్ద మనం జీవించగలుగుతాం, ఆయనతో కలిసి మనం ప్రయాణించగలుగుతాం. వీటిని బట్టి ప్రభు ఖచ్చితంగా సంతోషిస్తాడు. మరి దేవుణ్ణి సంతోషింపజేస్తున్నావా, లేక లోకములో ఉన్నటువంటి మనుష్యులను లేదా నీ ప్రాణాన్ని సంతోషపరచుకోవాలని ప్రయాసపడుతున్నావా? నీ జీవితం ఏ విధంగా ప్రయాణిస్తుంది? నీవు ప్రశ్నించుకో. ప్రభు సన్నిధిని, ప్రభువా నేను నిన్ను సంతోషింపచేయాలని, నిన్ను ఆనందింపచేయాలని ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటున్నాను, నాకు సహాయం చేయి అని ప్రార్థించు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, మేము లోకములో ఉన్నటువంటి వాటిని, లోకములో ఉన్న వారిని మమ్మల్ని మేము సంతోషింపజేసుకునే వారంగా కాక, నిన్ను సంతోషపరిచేవారుగా, నిన్ను ఆనందింపజేసే వారంగా ఉన్నట్లుగా మమ్మల్ని బలపరచమని, దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగునుగాక. ఆమెన్.